ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు. నిజంగా ఎంత చక్కటి మాట కదా. స్వయంగా ప్రభువే చెప్తున్నారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. మరి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఎలా ఉన్నావు? ఏ అనారోగ్యమైనా నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఏ డాక్టర్ కూడా నీకు స్వస్థత కలగదని నువ్వు భావిస్తున్నావేమో, చెప్తున్నారేమో వాళ్ళు అట్లా. పరమ డాక్టర్ యేసు నీకు స్వస్థత ఇవ్వగలడని నువ్వు నమ్ముచున్నావా? నీ విశ్వాసం చొప్పునే నీకు జరుగుతుందని నీకు అర్థమవుతుందా? నీ శారీరక బలహీనత అయినా సరే, నీ ఆత్మీయ బలహీనత అయినా సరే, మరి నిన్ను స్వస్థపరిచేది మాత్రం నీ యేసయ్య అని నువ్వు గుర్తిరిగి నీ ఆత్మీయ జీవితంలో బహుధైర్యంగా ముందుకు సాగాలి. ప్రతి బలహీనతని కొట్టివేసి నిన్ను బలవంతుడిగా నిలబెట్టగలిగేది ఆ ప్రభువే అని నీవు నమ్మగలగాలి. నీ నమ్మిక చొప్పునే నీకు ఆయన సంపూర్ణంగా స్వస్థత విడుదల ఇచ్చి నిన్ను స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఆయనకి మహిమ వచ్చే విధంగా ఆయన సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆయన నీకు స్వస్థత ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీవు సంతోషంగా ఉండగలుగుతావు. నీకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీలో విశ్వాసం బలపడుతుంది. నీకు ఇచ్చిన స్వస్థతను బట్టి అనేకులు ఆయనలో విశ్వాసం ఉంచుతారు. అంతేకాదు, నిన్ను బట్టి రక్షించబడిన నీ కుటుంబ సభ్యులు కూడా విశ్వాసం వస్తుంది. వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారు. నిన్ను ఆయన స్వస్థపరిస్తే ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి నీవు మొదటగా చేయవలసింది ఏంటంటే, ఆయనలో 100% విశ్వాసం ఉంచి నీ ప్రతి బలహీనత ఆయన స్వస్థత ఇచ్చే విధంగా ప్రార్థించు. అది చాలా ముఖ్యం. ఏ అనారోగ్యంతో నీవు ఉన్నా ఇప్పుడే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని విశ్వాసంతో భరోసాతో ముందుకు వెళ్ళు. నీకు ఆయన స్వస్థత ఇచ్చినప్పుడు అది చూసిన మిగతా వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు, విశ్వాసంలో లేని వాళ్ళు విశ్వాసం ఉంచుతారు. ఆయనలో రక్షణలోకి వస్తారు వాళ్ళు. కాబట్టి నీవు ఆయన కోసం నిలబడు. ఆయన ఖచ్చితంగా నీకు స్వస్థపరుస్తారు. ఆమేన్.